హాయ్ అండి. నేను మీ వెంకట్ జనసేన. మొన్న టీవీ డిబేట్లో మాజీ అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మాటలు మాట్లాడారు. మేడం గారు, మీరు అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా మాట్లాడారు. కానీ బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం చాలా తప్పండి. మీరు ఏదైనా కూడా రాజకీయంగా విమర్శించండి, అంతేగాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు పార్టీ గురించి మాట్లాడడం కరెక్టు, చాలా వరకు కరెక్టు. కానీ వ్యక్తిగత విషయాల్లో వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మేము జనసేన పార్టీ వాళ్ళం, పవన్ కళ్యాణ్ అభిమానులం, మీరు మాట్లాడే మాటలకి చూస్తూ సహించం. దయచేసి మీ మాటలు చాలా బాగుంటాయి. వ్యక్తిగత విషయాలు మీరేమన్నా మాట్లాడడానికి మీరేం డాక్టర్లా కాదు కదా. ఆయన ఎలా అనారోగ్యంతో బాధపడుతున్నారో మీకు తెలియదు కదా. అది ఎండాకాలం చేయించుకోకూడదు, చలికాలం వర్షాకాలం చేయించుకోవాలి అని చెప్పేసి మీరు డాక్టర్లాగా ఫీల్ అయిపోతున్నారు కదా. అది మనిషికి ఇబ్బంది కలిగినప్పుడు డాక్టర్లు చెప్పినప్పుడు అది సర్జరీ చేయించుకోవాలా, అంతేగాని మీరేదో డాక్టర్లాగా మీరు అప్పుడు చేయించుకోవాలి ఇప్పుడు చేయించుకోకూడదు అని చెప్పేసి మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడి నుంచి ఉందండి? మీకు ఎట్లా తెలుస్తుందండి అసలుకి? దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకుంటే మీరు ఉన్నత పదవికి, అది ఒక మంచి పదవి, మీరు ఒక హైకోర్టు లాయర్ గారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. దయచేసి ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గురించి మీరు పర్సనల్గా మాత్రం మాట్లాడడం చాలా తప్పు. దయచేసి మేము జనసేన పార్టీ తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. జై జనసేన, జై పవన్.